నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీ. నేను మీ సంగీత. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కువగా ఈ ఆస్తిలో నాకు వాటా ఉంది, అమ్మ బంగారం నాకే చెందుతుంది, తర్వాత అన్నదమ్ములకు వచ్చే ఆస్తిలో కూడా నాకు వాటా ఉంది, ఇంకా వారసత్వ ఆస్తిలో కూడా నాకు వాటా ఉంది అని చెప్పేసి చాలా గొడవలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా సరే కొంచెం మీరు మాట్లాడండి మేడం, లీగల్గా అడ్వైజ్ ఇవ్వండి మేడం అని చెప్పేసి చాలామంది అప్రోచ్ అవుతున్నారు. మహిళలకు ముఖ్యంగా 4 రకాలుగా ఆస్తి అనేది రావడం జరుగుతుంది. దానిపైన వారికి పూర్తి స్థాయిలో హక్కు ఉంటుంది. ఆ 4 రకాలు ఏంటి అని అంటే, ముందుగా శ్రీధనం అంటే పసుపు కుంకుమల కింద వచ్చిన ఏదైతే ఆస్తి ఉంటుందో దానిపైన పూర్తి హక్కు ఆ మహిళకే ఉంటుంది. దాంట్లో అన్నదమ్ములు కానివ్వండి, భర్త కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, ఎవరైనా సరే ఎలాంటి రైట్స్ అనేవి వాళ్ళకు ఉండవు. కేవలము ఆ మహిళకు మాత్రమే మొత్తం రైట్స్ అనేవి ఉంటుంది. అలాగే వారసత్వపు ఆస్తి, ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి వెళ్ళి వారసత్వంగా కొన్ని ఆస్తులు అనేవి వస్తూ ఉంటాయి. దాంట్లో కూడా ఆవిడకి వాటా అనేది ఉంటుంది. దాంట్లో ఆవిడకు మాత్రమే రైట్స్ ఉంటాయి, దానిపైన ఎవరికి కూడా రైట్స్ అనేవి ఉండదు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే, భర్త సెల్ఫ్ గెయిన్డ్ అంటే భర్త స్వంతగా అతను కష్టపడి సంపాదించిన ఆస్తి ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఈ మహిళకి అధికారం అనేది, హక్కు అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా భర్త తరపు నుంచి వెళ్ళి వారసత్వంగా వస్తున్న ఆస్తి ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఈ మహిళకు అధికారం అనేది ఉంటుంది. ఈ 4 రకాలుగా ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఆస్తి మీద హక్కు అనేది ఉండడం జరుగుతుంది. ముందుగా మనము పసుపు కుంకుమల కింద వచ్చే ఆస్తి గురించి ఒక్కసారి మాట్లాడుకున్నట్టయితే, పెళ్లి సమయంలో చాలామంది ఏం చేస్తారంటే, కూతురు పేరున లేదంటే మా మేనకోడల పేరు మీదన, లేదంటే అన్నదమ్ములు అయితే మా అక్క కానివ్వండి, చెల్లి కానివ్వండి అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆ ప్రాపర్టీ అనేది వారు పెళ్లి సమయంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వారి పేరు మీదన ఎన్నో తులాల బంగారం ఇస్తూ ఉంటారు. కొన్ని వాళ్ళ స్తోమతకు ఉన్నంత బంగారం కానివ్వండి. ఇలా కొంతమంది బంధువులు ఏం చేస్తారు అంటే, గిఫ్ట్ రూపేణా వారికి సంబంధించిన ఆస్తిలో కొంచెం వాటా అనేది, అంటే ప్రేమగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మేనమామలు కానివ్వండి, బాబాయిలు కానివ్వండి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే పెళ్లి సమయంలో కానివ్వండి, పెళ్లి తర్వాత రిసెప్షన్ కానివ్వండి, లేదు అంటే కొంచెము పెట్టిపోతలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా, ఆ సమయంలో కానివ్వండి, వారు ఎప్పుడైతే ఆ అమ్మాయికి చెందుతాయి అని చెప్పేసి ఇస్తారో దానిపైన అది కూడా మొత్తం అంతా కూడా పసుపు కుంకుమల ఆస్తి కింద మాత్రమే ఆవిడకు రావడం జరుగుతుంది. దానిపైన భర్తకు కానివ్వండి, భర్త తరపున ఉన్న బంధువులకు కానివ్వండి, అత్తమామలకు కానివ్వండి, మరదలకు కానివ్వండి, ఆడపడుచులకు కానివ్వండి, ఎవరికి కూడా రైట్స్ అనేవి ఉండవు. కేవలము ఆ అమ్మాయి మాత్రమే దానికి హక్కుదారురాలు. ఇదొకటి. అంటే చాలా రకాలుగా చాలామంది గిఫ్ట్ డీడీ రూపైనా ఇస్తారు, కొంతమంది 100 రూపీస్ బాండ్ పేపర్ మీద కూడా రాసి ఆ ప్రాపర్టీ అనేది ఆవిడకి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పెళ్లి సమయంలో కూడా ఇప్పుడు భర్త తరపున బంధువులు, అదేవిధంగా భార్య తరపున బంధువులు కూడా రావడం జరుగుతుంది. జరిగేసి ఇప్పుడు అమ్మాయి పేరు మీదన ఇంత రాపిస్తూ ఉంటారు, 1116 కానివ్వండి, 2116 కానివ్వండి, ఇలా కొంచెము కట్నాలు రాపించడం కానివ్వండి, కొంతమంది గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా, అవి కేవలము అమ్మాయికి మాత్రమే రైట్స్ ఉంటుంది. ఆ డబ్బు విషయంలో కానివ్వండి, ఆ వస్తువుల విషయంలో కానివ్వండి. కానీ ఇటు అబ్బాయి తరపున వచ్చిన దానిపైన అబ్బాయికి మాత్రమే రైట్స్ ఉంటాయి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కలిపేసేసి ఇంకా వాళ్ళకున్న అండర్స్టాండింగ్తో గతం నుంచి వస్తున్న దాని నేపథ్యంలో అది అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్ని వస్తాయో దాని ప్రకారంగా అది ఆవిడకే రైట్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఆవిడ స్వంతంగా తీసేసుకొని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి అన్ని రకాలైన అధికారం అంతా కూడా ఎవరైతే పెళ్లిలో చదింపులు చేశారో ఆ అమ్మాయి పేరు మీద ఆ అమ్మాయికి మాత్రమే రైట్స్ ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే, దాన్ని పెళ్లి సమయంలో వచ్చిన వాటిని అన్నింటినీ కూడా పెళ్లి ఖర్చులు ఇంత అయిపోయినాయి, ఈరోజు కట్నం ఇంత, అంటే ఇవన్నీ కూడా మనకు కట్నాలు ఇన్ని వచ్చినాయి కదా అని చెప్పేసి క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటున్నారు. అది ఇంకా గతం నుంచి అలా కంటిన్యూ అవుతుంది కాబట్టి దాన్ని పెద్దగా క్వశ్చన్ చేసేది కూడా ఎవరు లేరు. ఇకపోతే వారసత్వపు ఆస్తి, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి అమ్మాయికి అంటే తాత ముత్తాతల కాలం నుంచి కొన్ని ప్రాపర్టీస్ అనేవి అలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. అయితే అలాంటి సమయంలో కూడా ఈ అమ్మాయికి కొంచెం వాటా అనేది ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి పుట్టిన పిల్లలకు మాత్రం ఎలాంటి వాటా అనేది ఉండదు. కేవలం ఆ డాటర్కి మాత్రమే సంబంధం. దాంట్లో ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది ఆవిడకు కూడా వాళ్ళు అంటే అక్కడ డిసైడ్ అయి ఉంటుంది. ఎంత ఇప్పుడు సపోజ్ ఇన్ని ఎకరాలు లేదంటే ఇన్ని సెంట్ల భూమి ఉంది అని అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది. ఒకవేళ అమ్మాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరు ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వారి సంతకాలు ఉండాలి, అందరు అంగీకారం ఉండాలి, అందరూ కూడా వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా వారు చూపించాల్సి ఉంటుంది ఒకవేళ అమ్మితే. సో ఇదొకటి.
అదేవిధంగా భర్త ఎప్పుడైతే స్వంతగా తన డబ్బులతో తన కష్టపడ్డ జీతంతో ఒక ప్రాపర్టీని సంపాదించాడు అనుకోండి, దాని మీద కూడా భార్యకు హక్కు ఉంటుంది. అప్పుడు ఎలా అంటే ఇప్పుడు అతను ఒక పని చేస్తున్నాడు, నెలకు ఎంతో కొంత జీతం వస్తుంది, ఆ జీతంలో కొంత అమౌంట్ పెట్టేసి ఒక ఓపెన్ ప్లాటో లేకపోతే ఫ్లాటో లేకపోతే ఏదో ఒక వస్తువో లేకపోతే ఏదైనా తీసుకున్నారనుకో, దాని మీద ఆయనతో పాటు ఈ మహిళకు కూడా రైట్స్ అనేవి ఉంటుంది. దాంట్లో కూడా ఈవిడ వాటా అడగడానికి హక్కుదారురాలే. సో ఇదొకటి. తర్వాత భర్త తరపు నుంచి వెళ్ళి వారసత్వంగా కొన్ని ఆస్తులు అనేవి వస్తాయి కదా, ఇప్పుడు ఈ అమ్మాయికి ఎలాగైతే వచ్చాయో భర్తకు కూడా అలాగే వస్తూ ఉంటాయి. దాంట్లో కూడా ఆ అబ్బాయితో పాటు ఈ అమ్మాయికి కూడా, అంటే అబ్బాయి తరపునే ఈ అమ్మాయికి కూడా ఆస్తిలో వాటా అనేది ఉంటుంది. ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నామో పసుపు కుంకుమల కింద వచ్చిన ఆస్తి కానివ్వండి, దాన్ని శ్రీధనం అని కూడా అంటారు. దాని గురించి ఏదైతే 1932 దాంట్లో కూడా మనకి చాలా వరకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెక్షన్ 13 నుంచి వెళ్ళి సెక్షన్ 18 వరకు చాలా క్లియర్గా పాయింట్ టు పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ఇదంతా కూడా ఏదైతే విమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మొత్తం క్లియర్గా విత్ ఎవిడెన్సెస్తో సహా విత్ పాయింట్స్తో సహా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలా ఆస్తి అనేది వారికి స్వంతమవుతుంది, ఎలాంటి వాటిపైన వారు ఫైట్ చేస్తే వారికి హక్కుదారురాలుగా ఉండడం జరుగుతుంది అనేది మెన్షన్ చేశారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా, అంటే ఇంకొకటి కూడా మహిళలు ఏం చేస్తారు అంటే అమ్మ మీద ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అది నాకే అంటారు. అది అసలు ఒకరికి చెందుతుంది అని చెప్పేసి ఎక్కడ కూడా లేదండి. తల్లిదండ్రులకు సంబంధించిన దాంట్లో ఏదైనా సరే, అది ఏ చిన్న ప్రాపర్టీ అయినా ఏ చిన్న వస్తువు అయినా సరే, ఎంతమంది సిబ్లింగ్స్ ఉంటారో అంతమందికి ఖచ్చితంగా వాటా అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు సిఆర్పిసి దగ్గర నుంచి వెళ్ళి బిఎన్ఎస్ఎస్ దగ్గర మార్పులు అనేవి చేస్తూ వచ్చారు. చాలా జడ్జిమెంట్స్ అనేవి కూడా మారుతూ వస్తున్నాయి. ఒక కేసులో ఉన్న జడ్జిమెంటే ఇంకొక కేసులో అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి అనడానికి కూడా లేదు. అక్కడ ఉన్న గ్రౌండ్ పాయింట్స్ వేరే ఉంటాయి, ఇక్కడ ఉన్న గ్రౌండ్ పాయింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వీటిని క్యాలిక్యులేషన్ చేస్తూనే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పసుపు కుంకుమల కింద వచ్చిన ఆస్తి ఏదైతే ఉంటుందో మహిళకు దాని మీద 100% ఆవిడకు మాత్రమే రైట్స్ ఉంటాయి. భర్త అమ్ముకోవడానికి కానివ్వండి, అదేవిధంగా తాకట్టు పెట్టడానికి కానివ్వండి, లేదు అంటే ఎవరికైనా దానదత్తంగా ఇవ్వడానికి కానివ్వండి, అదేవిధంగా గిఫ్ట్ డీడ్ చేయడానికి కానివ్వండి, ఎలాంటి రైట్స్ ఎవరికి కూడా లేవు. కేవలం ఆవిడ తలుచుకొని ఆవిడ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా, లేదు అనుకుంటే ఆవిడ అమ్మాలి అనుకుంటే ఆవిడకు పూర్తిగా ఆవిడకు మాత్రమే రైట్స్ అనేవి ఉంటుంది. ఇకపోతే మిగతావన్నీ మనం 3 ఏవైతే మాట్లాడుకున్నామో దాంట్లో మాత్రము అన్ని రకాలుగా, అంటే వాటాలు ఎలా అయితే వస్తాయో ఆమెకు వాటా ఉంటుంది కాబట్టి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రైట్స్ అనేవి ఆవిడకు మాత్రం ఉండే ఛాన్సెస్ లేవు. ఇదంతా దృష్టిలో పెట్టేసుకొని మీరు ఎప్పుడైనా సరే ఒక లీగల్ ఒపీనియన్కి వచ్చినప్పుడు మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటేనే మేము కరెక్ట్గా లీగల్ ఒపీనియన్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది ఎలా అప్రోచ్ అవుతారంటే సగము, అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ తీసేసుకొని ఏమో మాకు తెలియదు, ముత్తాతల కాలంలో అలా ఉంది, తర్వాత ఇప్పుడు ఇలా ఉంది, పసుపు కుంకుమల ఆస్తి కాబట్టి నేను మా భర్తకే చెందుతుంది అని చెప్పేసి నన్ను కొట్టి తీసుకున్నాడు కాబట్టి నేను ఏం చేయలేకపోయినా ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్ పద్ధతులు కావు. మీరు ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోండి. మీరు ఆ సమస్య నుంచి వెళ్ళి చాలా ఈజీగా బయటపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాని మీకు తెలియని అంటే ఎక్కువగా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత కానివ్వండి, లేదు అనుకుంటే మొత్తం నష్టపోయిన తర్వాత అప్పుడు లీగల్ ఒపీనియన్ అంటూ రావడం జరుగుతుంది. అప్పటికి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది, అదేవిధంగా వారు అమ్ముకోవడం అవుతుంది, వారి వేరే వాళ్ళు ఓనర్షిప్ రైట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకొని మీరు చిన్నగా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడే లీగల్ ఒపీనియన్కు వెళ్ళి పూర్తి స్థాయిలో తెలుసుకున్న తర్వాతనే మీరు అప్పుడు స్టెప్ తీసేసుకుంటే మీకు ఆ ఆస్తి మీద హక్కు ఉందా లేదా, మీరు దాంట్లో ఎంతవరకు వాటాదారులు, మీకు ఎంతవరకు వస్తుంది, మీకు ఎలాంటి రైట్స్ ఉన్నావనేది చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఎవరికైనా సరే ఈ వీడియో చేస్తున్న వాళ్ళకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా సరే, అటు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత సివిల్గా అంటే భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏవి ఉన్నా సరే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోలో నేను పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.